వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలంటూ ఆయన కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ పైన సిబిఐ కోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ సునీత చాలా మంది పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ళందరి మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళందరి పాత్ర పైన దర్యాప్తు జరిపించాలంటూ లేటెస్ట్ గా కోరారు. అయితే సిబిఐ కోర్టు మాత్రం అందుకు అనుమతించలేదు. వైఎస్ సునీత చెబుతున్నట్టు ఈ పేర్ల అన్నింటి మీద దర్యాప్తు జరిపించడం అంటే మళ్లీ దర్యాప్తును మొదటి నుండి చేయించడమే అవుతుంది అని కూడా సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి మీద తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని కూడా సిబిఐ కోర్టు స్పష్టంగా చెప్పింది. ఎందుకు తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని చెబుతున్నామో అందుకు కారణాలను కూడా సిబిఐ కోర్టు వివరించింది తన ఉత్తర్వుల్లో. జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డికి దగ్గరి బంధువు. ఒక బంధువు చనిపోయినప్పుడు ఎవరైనా సమాచారం ఇవ్వడం అన్నది చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఫోన్ వచ్చింది కాబట్టి దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు అని కూడా సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. దాంతో పాటు ఈ ఫోన్ కాల్ డేటాకు సంబంధించిన వివరాలన్నింటినీ ఇప్పటికే సిబిఐ సేకరించింది అన్న విషయాన్ని కూడా సిబిఐ కోర్టు గుర్తు చేసింది. సిబిఐ కోర్టు ఇప్పటి వరకు సుదీర్ఘంగా చేసిన దర్యాప్తులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద అనుమానాన్ని కూడా వ్యక్తం చేయలేదు అన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. కాబట్టి ఈ నేపథ్యంలో వారి మీద దర్యాప్తు చేయించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడింది. దాంతో పాటు మరికొందరి పేర్లను కూడా సునీత దర్యాప్తు చేయించాలి వీళ్ళ మీద అని ప్రస్తావించగా పిటిషన్ లో ఎందుకు వారి మీద కూడా తదుపరి దర్యాప్తు అవసరం లేదో సిబిఐ కోర్టు స్పష్టంగా తన ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వివరణ ఇచ్చింది. ఇలా మొత్తం అందరి మీద దర్యాప్తు చేయించడం అంటే ఈ కేసును మళ్ళీ మొదటి నుండి విచారించడమే అవుతుంది అని అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కు A7గా ఉన్న అర్జున్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై మాత్రం దర్యాప్తు కొనసాగించాలని సిబిఐకి ఇచ్చింది. అయితే నెల రోజుల్లోగా తదుపరి దర్యాప్తు మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది, ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కూడా సిబిఐ కోర్టు చెప్పింది. అయితే ఈ కేసు ఈ విధంగా ఈ డైరెక్షన్ తీసుకోవడానికి ఒకే ఒక్కరు ప్రధాన కారణం, అది వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి. వివేకానంద రెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఆ స్పాట్కు వెళ్ళి చూసిన తర్వాత తొలుత రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇలా వివేకానంద రెడ్డి గారు రక్తపు మడుగులో పడి ఉన్నారు, అక్కడ ఒక లేఖ కూడా దొరికింది, డ్రైవర్ ప్రసాదే తనను హత్య చేశారని వివేకానంద రెడ్డి రాసినట్టుగా ఉన్న ఒక లేఖ కూడా అక్కడ దొరికింది అని తొలుత రాజశేఖర్ రెడ్డికి పిఏ కృష్ణారెడ్డి సమాచారం ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత సహజంగా అయితే ఎవరైనా కూడా ఏం చేస్తారు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి వెంటనే. అక్కడ ఒక లేఖ కూడా దొరికింది అంటున్నారు కాబట్టి ఇది ముమ్మాటికి హత్యే, కాబట్టి మొత్తం మీరు అక్కడికి వెళ్ళండి, ఆ సీన్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చూడండి అని పోలీసులకు రాజశేఖర్ రెడ్డి సమాచారం ఇవ్వాలి. సహజంగా అయితే ఎవరైనా కూడా అదే చేస్తారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు, పిఏ కృష్ణారెడ్డికి, ఆ పిఏ కృష్ణారెడ్డి స్వయంగా మీడియా సమావేశాల్లో పలుమార్లు చెప్పారు, ఆ లేఖను బయట ఎక్కడికి ఇవ్వద్దు, దాచిపెట్టు అని చెప్పారు. లేఖను ఎందుకు దాచిపెట్టమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు, ఆ లేఖ బహిర్గతం చేసి ఉంటే ఆ క్షణమే పోలీసులు అప్రమత్తమై ఉండేవాళ్ళు, ఆ స్పాట్కి ఎవరిని రాకుండా కూడా నిరోధించే ఉండేవారు, ఆధారాలన్నీ సజీవంగా ఉండేవి. కానీ లేఖను దాచిపెట్టమని చెప్పడమే కాకుండా ఇదిగో ఇలా ఒక లేఖ దొరికిందన్న విషయాన్ని ఎక్కడ ఎవరికి చెప్పకుండా చేసేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఈ లేఖ ఉంది అన్న విషయం కూడా బయటకు రాలేదు. రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఆ పని చేశారన్నదే పెద్ద ప్రశ్న. ఆ తర్వాత బంధువులందరికీ ఫోన్లు చేశారు, వివేకానంద రెడ్డికి ఇలా జరిగింది, ఆయన రక్తపు మడుగులో ఉన్నారని. దాంతో వాళ్ళు సహజంగానే బంధువులంతా అక్కడికి వచ్చారు, ఆ గదిలోనికి వెళ్ళారు. అదంతా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ హత్య, ఒక లేఖ దొరికిందని తెలిసిన కృష్ణారెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఆ గదిలోనికి వెళ్తున్న వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేయలేదు. రాజశేఖర్ రెడ్డి ఏం చేసి ఉండాలి, ఫస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చి, ఓ లేఖ కూడా మా దగ్గర ఉంది, ఆ లేఖను మీకు అందజేస్తాము, కాబట్టి ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆధారాలు ఏమి డిస్టర్బ్ కాకుండా చూడండి అని చెప్పాలి. కానీ అక్కడ 100 మంది వచ్చి అందరూ లోపలికి బయటికి తిరిగెత్తున్నా సరే దాన్ని నిరోధించకుండా చేసి ఇండైరెక్ట్ గా అక్కడ వ్యవహారం మొత్తం చెడిపోవడానికి కారణం రాజశేఖర్ రెడ్డి అయ్యారు. ఆ క్షణం ఆయన ఇది హత్య అని ధృవీకరించి ఉంటే ఎవరు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు, చదువుకున్న వ్యక్తులు కదా. అయితే ఓవరాల్ గా గమనిస్తూ ఉంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండాతోనే ఈ కేసును మూవ్ చేస్తూ ఉన్నారనేది క్లియర్ గా అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి కేసుని జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ స్థాయిలో ప్రయోగించాలో అంతా ప్రయోగించి సక్సెస్ అయ్యారు. ఈ కేసుని ఇలాగే దర్యాప్తుల పేరుతో ఇంకా లాగి వచ్చే ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ఎజెండాలో ఒక అంశంగా చేర్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా అన్న అనుమానం వైఎస్ఆర్సీపీలో గట్టిగా ఉంది. ఎందుకంటే లాయర్లను గమనిస్తే సిద్ధార్థ లూత్రా, వైఎస్ సునీత గారి తరఫున వాదనలు వినిపిస్తున్నది సిద్ధార్థ లూత్రా, చాలా ఖరీదైన న్యాయవాది. కానీ ఆయన ప్రతి హీరింగ్ కు ఆయన హాజరవుతూనే ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కేసులకు కూడా సిద్ధార్థ లూత్రాని హాజరవుతూ ఉంటారు. ఏపీ ప్రభుత్వం పెడుతున్న, వైసీపీ నాయకుల మీద పెడుతున్న కేసుల్లో కూడా ఆయనే హాజరవుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికి 11,66,00,000 రూపాయలు డైరెక్ట్ గా ఆయనకు చెల్లించేసింది. అన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే నేనే స్పాట్కి వెళ్ళి
దగ్గరుండి నేను కూడా గొడ్డలితో 2 ఏట్లు నరికాను వైఎస్ వివేకానంద రెడ్డిని అని చెబుతున్న దస్తగిరి తరఫున కూడా ఇదే సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఒక పొలిటికల్ మోటివ్ తో చంద్రబాబు నాయుడు గారు, సిద్ధార్థ లూత్రా, ఈ హత్యలో డైరెక్ట్ గా పాల్గొన్న వ్యక్తులు, అప్రూవల్ గా మారిన వ్యక్తులు, వైఎస్ సునీత, వీళ్ళంతా కలిసి దీన్ని ఒక ఎజెండాగా సజీవంగా ఉంచి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రయోగించాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు అన్న అభిప్రాయం అయితే వైసీపీలో చాలా గట్టిగా ఉంది.